ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాల వైపే మీకు కమ్యూనికేషనా, లేకపోతే సెల్ ఫోన్తో? ఫోన్ ఏం లేదు, ఓన్లీ ఉత్తరాల వైపు. ఉత్తరం రాసిన తర్వాత వెళ్ళి మచిలీపట్నం చేరడానికి ఎంత టైం పట్టేది? అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళు ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఉత్తరాలు కూడా మేము అదే నెల 2 నెలలకి, ఒక్కొక్కసారి లేట్ అయితే 3 నెలలు కూడా వస్తుందని చెప్పారు. మేము కూడా లెటర్లో రాసాం ఇలా అనుకోండి అంటే అట్లా ఏట పూర్తి అయిపోయింది. అదే రోజు తెల్లారిసరికి వచ్చేలాంటి టైంకి అనుకోకుండా దొరికిపోయాం, ఇలా జరిగింది. ఒక పక్క బాధగున్నా లోపల దిగమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి అని వాళ్ళకి చెప్పాం. అప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అదే ఏట రావాలనుకుంటాను ఊరి నేను, ఇంకా వచ్చి రావాలనుకుంటే ఇంకా దొరికిపోయింది. సో మీరు శ్రీకాకుళం నుంచి లెటర్స్ పంపిద్దాం అనుకున్నారు కదా పాకిస్తాన్కి, అప్పుడు ఇక్కడి నుంచి లెటర్లు పంపించడానికి ఏదైనా ఇబ్బంది ఉండిందా? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలా రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివారు, పాకిస్తాన్ ఏంటి, పాకిస్తాన్కి మీకేం సంబంధం, మీరు పాకిస్తాన్కి లెటర్ వేయడం ఏంటి, ఇలాగ అడిగేవారు అనమాట. చాలా ఇబ్బంది పెట్టేశారు. 2-3 డేస్ వాళ్ళకి ఇలాగే ఇబ్బంది పెట్టేస్తే మేము ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు. తర్వాత మేము ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మీరే ఈడమేటి పాకిస్తాన్ అనేసి వాళ్ళ క్వశ్చన్లు అడిగేవారు. చాలా ఇబ్బంది పెట్టేశారు. తర్వాత స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నమ్మారు.